వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్కి అప్పట్లో బిఎన్ఎస్ 111 యాక్ట్ కింద కేసులు పెట్టడం, వాటిట్లో స్టేలు వచ్చినాయి. దాంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. కొంతమంది దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల మీద పోస్టులు పెట్టించారు కాబట్టి అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద అన్నటువంటి దాని మీద హైకోర్టుకు వెళ్తే ఇలాంటి కేసులు వెళ్ళి ఎస్సీ ఎస్టీ కోర్టులోనే తేల్చుకో అని చెప్పి 2 వారాలు ఆయన అరెస్ట్ చేయకుండా అవకాశం ఇచ్చింది. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టుకు ఎందుకు వెళ్ళలేదంటే ఇది అసలు ఆ ఇంటెన్షన్తో కేసు కాదు, ఇది సోషల్ మీడియా పోస్టుల కేసు. అంటే మాకు తెలియదు అనుకుంటున్నారు, ఇది మాకు తెలుసు ఈ విషయం. అసలు అట్లాగా అవమానకరమైనటువంటిది, ఎదుటి వాళ్ళను హ్యూమిలేట్ చేసే అంశాలు నిబిడీకృతమై ఉన్నాయి అన్నటువంటి దాంట్లోనే అట్లాంటి వాళ్ళకి శిక్షలు పడాలని మేము కోరుకుంటాం. అయితే ఇది మేమేమి దీని మీద ఎలాంటి తీర్పు ఇవ్వట్లేదు, దీని మీద మేమేం ప్రిజుడిస్గా ఎట్లాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కోర్టుకే వెళ్ళండి, 2 వారాల దాకా అరెస్ట్ చేయకుండా స్టే ఇస్తున్నాం అని చెప్పింది కోర్టు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది అనమాట. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని వ్యక్తిత్వ హననం, దారుణమైనటువంటి కామెంట్లు చేసేటటువంటి వాళ్ళకి కఠిన శిక్షలు ఉండాలి, లేదా ఈజీగా బెయిల్ రాదన్న భయం ఉండాలి అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది.